హాయ్! ప్రతి ఒక్కరికి ఉండే కోరిక హెల్తీగా, యాక్టివ్‌గా లైఫ్ స్టైల్ గడపాలి అనేది. నేను ఒక వెల్‌నెస్ కోచ్‌ని. నా పేరు ఎంఎస్ ప్రసాద్. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడంలోను, వెయిట్ గెయిన్ అవ్వడంలోను నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. నేను ఒక వెయిట్ లాస్ ఎక్స్‌పర్ట్‌ని. నా నంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వైటమిన్ డి. వైటమిన్ డి లోపం వలన చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం జనరల్‌గా. వైటమిన్ డి మన శరీరంలో పోషించే పాత్ర ఏమిటి? బాడీకి వైటమిన్ అండ్ మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ముఖ్యంగా వైటమిన్ డి అనేది ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. చాలా సులభంగా దొరికే వైటమిన్ డి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మన అలవాట్ల వలన కావచ్చు, మన జీవనశైలి వలన కావచ్చు, స్ట్రెస్ వలన కావచ్చు, డైలీ లైఫ్ రొటీన్‌లో భాగంగా చాలా మిస్ అయిపోతూ ఉంటాం. వైటమిన్ డిని మన ఆహారం ద్వారా పొందొచ్చు. సూర్యరశ్మి ద్వారా కూడా పొందొచ్చు. వైటమిన్ డి లోపించడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. వైటమిన్ డి లోపంతో ప్రెగ్నెన్సీ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. జనరల్‌గా పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి అనేది లేట్ అయిపోతూ ఉంటాయి. లేడీస్‌లో ఎగ్ రిలీజ్ అనేది లేట్ అవుతూ ఉంటుంది. ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉంటుంది. హార్మోన్స్ ప్రాబ్లం వల్ల వస్తూ ఉంటుంది ఇదంతా కూడా. హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుందో ఈ ప్రాబ్లం వస్తుంది. ఇది వైటమిన్ డి లోపం వల్లనే జరుగుతూ ఉంటుంది. నీరసం రావడం, అలసటగా ఉండడం, మూడ్ చేంజ్ అయిపోవడం, కొంతమంది అయితే డిప్రెషన్ లోనవుతూ ఉంటారు. ఈ డిప్రెషన్ సివియారిటీ ఎప్పుడైతే పెరుగుతుందో డాక్టర్ని సంప్రదించే పరిస్థితి కూడా రావచ్చు. గాయాలైతే తొందరగా మానకపోవడం, బ్లడ్ అనేది ఎక్కువగా వృద్ధి కాకపోవడం, మానసిక ఒత్తిడి, అలసట, లోయర్ బ్యాక్ పెయిన్స్, ఎముకలు నొప్పులు రావడం, యాంగ్జైటీకి గురవడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం. కరోనా వచ్చినప్పుడు చూసాం మనం. చాలా మంది పీపుల్ ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. ఎంతో కొంత కీలక పాత్ర అనేది వైటమిన్ డి కూడా ఉంది. ఇమ్యూనిటీలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటది. ఎప్పుడైతే తగ్గిపోతుందో శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటాము. బ్రాంకైటిస్ లాంటిది వస్తూ ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోతుందన్నమాట. జలుబుల బారిన పడతా ఉంటాము, వ్యాధుల బారిన పడతా ఉంటాము. తొందరగా తగ్గదు. తరచూ సిక్ అవుతూ ఉంటాం అనమాట. వైటమిన్ డి అనేది పిల్లల్లో డైలీ నీడ్స్‌కి 10 గ్రాముల వరకు అవసరం పడుతుంది. పెద్దలైతే కనుక 15 గ్రాముల వరకు అవసరం పడుతుంది. ఏజ్ 70 ఇయర్స్ దాటితే 20 గ్రామ్స్ వరకు పడుతుంది. ఏ ఏ రూపాల్లో మనం బయట నుంచి పొందవచ్చు అనేది తెలుసుకుందాం. నాన్ వెజ్ ఆహారాలు ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఫ్యాటీ ఫిష్, మ్యాక్రెల్ కావచ్చు, సాల్మన్ కావచ్చు, ట్యూనా కావచ్చు. ఫ్యాటీ ఫిష్ దేంట్లో అయినా సరే వైటమిన్ డి అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. చికెన్ లివర్లో కావచ్చు, మటన్ లివర్ కావచ్చు, ఈ ఆర్గాన్స్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఇది ఎగ్ ఎల్లోలో ఎక్కువగా దొరుకుతుంది. మష్రూమ్స్లో దొరుకుతుంది. ప్రాసెస్ చేయని గోధుమలు, రాగులు ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. రోల్డ్ ఓట్స్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఈ లోపం వలన కాల్షియం శోషణ అనేది తగ్గిపోతుందో ఎముకలు గుల్లబారిపోతూ ఉంటాయి. ఈ ఎముకలు గుల్లబారిపోవడం వలన ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎముకలు తొందరగా విరిగిపోతూ ఉంటాయి. అనేది బాగా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. వైటమిన్ డి చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. సూర్యరశ్మి ద్వారా కూడా లభిస్తూ ఉంటుంది. సూర్యరశ్మిని ఎప్పుడు ఉపయోగించుకోవాలి? వైటమిన్ డి లెవెల్స్ అనేది చెక్ చేయించుకుంటూ ఉండాలి. వైటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు సప్లిమెంట్స్ ద్వారా మనం భర్తీ చేసుకోగలిగినప్పుడు వైటమిన్ డి లెవెల్స్ న్యాచురల్ స్టేజ్కి వచ్చిన తర్వాత వాటిని మెయింటైన్ చేసుకోవడానికి ఆహారం ద్వారా మనం ప్రయత్నం చేయవచ్చు. ఒమేగా 3 సప్లిమెంట్స్లో మీకు ఈ కార్డ్ లివర్ ఆయిల్స్ అంటారు కదా, ఈ కార్డ్ లివర్ ఆయిల్స్ కావచ్చు, ఒమేగా 3 సప్లిమెంట్స్ ద్వారా మనం వీటిని భర్తీ చేసుకోవచ్చు. ఆ లెవెల్స్ బ్యాలెన్స్ అయిన తర్వాత మాత్రమే మనం ఎండ నుంచి కావచ్చు, ఆహారాల నుంచి కావచ్చు, తిరిగి తగ్గిపోకుండా మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. తగ్గినప్పుడు ఎండలో నుంచి ఉందాం అనే ఆలోచన కన్నా కూడా సప్లిమెంట్స్ ద్వారా భర్తీ చేయడమే కరెక్ట్. ఎండ కూడా మార్నింగ్ 10 o'clock నుంచి 3 o'clock మధ్యలో వచ్చే ఎండ
చాలా వరకు వైటమిన్ డి అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. 10 to 30 మినిట్స్ వరకు కూడా ఎండలో గడపచ్చు. కానీ అల్ట్రావైలెట్ రేట్స్ అనేది మనకు హామ్ చేస్తూ ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎండలోకి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఎండలో ఉన్నప్పుడు చాలా మందిలో మెలటోనిన్ అనేది ప్రేరేపిస్తుంది అనమాట ఎండ. బాడీలో ఎప్పుడైతే మెలటోనిన్ యాక్టివేట్ అవుతుందో నైట్ నిద్ర అనేది కూడా బెటర్గా పడుతుంది. వైటమిన్ డి అనేది స్లీప్లో కూడా ప్రధానంగా పాత్ర పోషిస్తూ ఉంటుంది. వైటమిన్ డి ప్రస్తుతం జరిగితే ఇంకా రీసెర్చ్లో కూడా మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి, ఒత్తిడి తగ్గించుకోవడానికి, డిప్రెషన్ కంట్రోల్ చేసుకోవడానికి, రక్త వృద్ధి జరగడానికి, ఒబేసిటీ బరువుని కంట్రోల్ చేసుకోవడానికి వైటమిన్ డి ఒబిసిటీలో కూడా కీలకమైన పాత్ర. ఆహారాల ద్వారా కూడా వైటమిన్ డిని తీసుకుంటూ ఉండాలి. ఫుడ్ ద్వారా కావచ్చు, సూర్యరశ్మి ద్వారా కావచ్చు. అయితే లెవెల్స్ తగ్గిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా సప్లిమెంట్స్ని వాడాల్సిందే. భర్తీ చేసుకున్న తర్వాత మన రెగ్యులర్ జీవన విధానంలో దీన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో ఎండలోకి వెళ్ళడానికి టైం దొరకట్లేదు. ఎక్కువగా ఆఫీసెస్లో గడిపేయడం, ఇంట్లో గడిపేయడం, అది పరిస్థితులు కావచ్చు, జీవనశైలి కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి అవకాశం దొరుకుతుంది. ఇలాంటి మంచి మంచి విషయాల నుంచి తెలుసుకోవడానికి మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రిప్షన్ ఇవ్వడం ద్వారా ఇంకా ఎక్కువగా నేను మిమ్మల్ని రీచ్ అవ్వడానికి అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ.